ఒక ఎనిమల్, ఒక దురంధర్, ఒక కేజీఎఫ్ ఇవన్నీ మిక్స్ కొట్టి చూస్తే ఎలా ఉన్న సినిమాలో ఉంది. అసలు ఎనిమల్ సినిమాలో చూశారు కదా, అందులో ఉన్న రొమాన్స్ దీనికి 100 రెట్లు ఎక్కువ ఉంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అసలు రవితేజ ఇచ్చాడు కిక్, రవితేజ ఇచ్చాడు కిక్, ఏముందిరా టాక్సిక్. చిరంజీవిని అంటారు బాస్, రికార్డులు ఇరగదీశాడు యశ్. అసలు నిజంగా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. వల్గారిటీ కాదన్నా, వల్గారిటీ 2 అని చెప్పాలి. అసలు ఆ డైలాగులు, ఆ మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి వస్తేప్పుడు అయితే ప్రతి ఒక్కరు 18 years అయితే రండి సినిమాకి. చాలా కాంట్రవర్సీ. అసలు ఏంటి ఆ రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు నిజంగా ప్రతి ఒక్క వర్డ్ టు వర్డ్. అసలు థియేటర్లో టికెట్లు బుక్ చేసేటప్పుడే వస్తుంది, మీరు 18 years అని ఉంటుంది. 18 years వల్ల మాత్రం ఈ సినిమాకి వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. అంతకంటే చిన్నపిల్లలు మాత్రం ఈ సినిమాకి తీసుకొని రాకండి. అసలు ఏంటి ఆ బూతులు ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ వైల్డ్ ఫైర్ ఏంటి, ఆ కేజీఎఫ్ కాదండి. అసలు యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని వరకు కాల్స్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో ఒక కట్టప్ప లేడు, ఒక బల్లాడ దేవుడు లేడు. అసలు నిజంగా వాళ్ళు ఉంటే మాత్రం అయితే ఇంకా వేరే రేంజ్ లో ఉండు. నలుగురు హీరోయిన్లు. అసలు నయనతార గారు హీరోయిన్ కాదు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ సిస్టర్ కాన్సెప్ట్ చేస్తుంది. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అసలు నిజంగా అసలు ఎంట్రవెల్లోనే క్లైమాక్స్ ఉంది. క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ వైల్డ్ ఫైర్. ఈ సినిమా మీరు చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా యూత్ చెప్తున్నారు, యూత్ ఎంత ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ లిప్ లాక్లు ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి, మ్యూజిక్, ఆ సాంగ్స్, ఫైట్స్, కేజీఎఫ్ దానికి మించి ఉంది. ఒక ఎనిమల్ సినిమా చూశారు కదా, ఎనిమల్ సినిమాకి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్. సూపర్ సినిమా, చాలా బాగుంది. ఏమీ లేదన్న అందులో, నచ్చలేదండి నాకు, ఏమీ లేదు అక్కడ. మీరు భారీ బడ్జెట్ అనవసరం, బడ్జెట్ ఒకటే ఉంది, స్టోరీ అదే ఏం లేదు. కేజీఎఫ్ లెవెల్లో డైలాగులు చెప్తామని ట్రై చేశాడు, డైలాగులు అలా చెప్తామని ట్రై చేశాడు. టాక్సిక్ సినిమా చూసి వస్తున్నాము. ఇది ఒక మంచి ఇట్టి సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఈ సినిమా మనం కెరియర్లో ఒక యశ్ గారిని కొత్త లుక్లో చూస్తాం. మంచి సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. కానీ ఇంకా బాగా తీస్తుండే ఇంకా బాగుంటుండే. కానీ స్టోరీలో అక్కడక్కడ తప్పిదం జరిగింది. అది లేకపోతే ఇంకా బాగుంటుండే. ముందుగా లేడీ డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఏం తీసింది డైరెక్షన్, సినిమా మాత్రం హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సినిమా రాసి పెట్టుకోండి. యశ్ గారి కెరియర్లో మంచి కొత్త లుక్లో చూస్తాం, కొత్త యాంగిల్లో చూస్తాం. యశ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. సినిమా మాత్రం మంచి హిట్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. నయనతార గారు యాక్టింగ్ చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. సినిమా మాత్రం హిట్ సినిమా. సూపర్ హీరో అని చెప్పేసి అన్నది యశ్. ఒక ఏమంటారో ఒక హాలీవుడ్ హీరో, అంత రేంజ్ ఉన్న హీరో అని చెప్పుకోవచ్చు. అసలు నార్మల్ గా లేదు అసలుకి. నిజంగా ఈ రికార్డులతో నిజంగా దురేందర్, పుష్ప ఏదైతే రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులు మొత్తం బద్దలైపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత యశ్ మా మోజాతి ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. అసలుకి ఒక్క హీరోని కూడా వదలలే, అందరితో పిల్లలు అన్నాడు. అసలుకి సినిమా ఇట్లుంటా అని చూపించిండు. ఏమంటారు మొగదిన సినిమాలో అయినా సరే ఏమంటారు 100 మంది దాకా చంపుతా అని చెప్పేసి రామ్ చరణ్ అంటాడు. ఈ సినిమాలో 100 మంది వచ్చినా సరే రఫ్ ఆడిచ్చేస్తా అని చెప్పేసి మావాడు అంటుండు. అసలు నిజంగా వేరే లెవెల్ ఉంది. సో ప్రతి ఒక్కరు పేరెంట్స్ తోని అక్క చెల్లెలతోని సినిమాలకు అయితే రాకండి బాబు. నిజంగా దారుణంగా ఉంది పని. ఒక 3 hours సినిమా ఉంటే ఒక 2 hours మంచాల మీదనే పని కానిచ్చిర్రు. ఆ రేంజ్ లో ఉంది అసలుకి. చెప్తున్నా, ఈ సినిమా టికెట్లు ఎన్ని బుక్ అయితే నాకు తెలియదు కానీ ఓయే రూమ్ లో అయితే బాగా బుక్ అవుతాయి అన్న. స్టోరీ ఓన్లీ జస్ట్ పాత రోజుల్లో ఉన్న సర్కస్ దాంట్లో అలాంటి ఒక సెట్ ని పెట్టేశారు. దేర్ వాజ్ నో స్టోరీ. ఫాదర్స్ అని ఏదో అనుకుంటాం రిలేషన్ వైజ్, బట్ ఇట్ వాజ్ ఐ డోంట్ నో టార్చర్. నాట్ రియల్లీ గ్రేట్. బీజిఎం వాజ్ ఓకే అంతే. నథింగ్ వాజ్ గ్రేట్ అబౌట్ ద మూవీ. అని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇట్ వాజ్ నథింగ్. లేచి వచ్చా మూవీ చూద్దామని ఒక క్రేజ్ తో వచ్చాం, బట్ ఐ థింక్ వి వేస్టెడ్. ఇట్ వాజ్ రియల్లీ బ్యాడ్ స్టార్ట్ టు ద మార్నింగ్. ఇవాళ అంటే ఇట్ వాజ్ రియల్లీ బ్యాడ్ స్టార్ట్ టు ద మార్నింగ్. I think it was just the look. Then a look కోసం we can go crazy. It was same like KGF, but the movie was really bad. సినిమా అరే
లేదండి, చెప్తున్నా కదా, ఎవరి మీద కోపం చూపించాలో అర్థం కావట్లేదు, అంత బేకార్, నెక్స్ట్ లెవెల్ బేకార్. రాజా సాబ్ బాగుందండి దీనికంటే. నేను థియేటర్ లో ఇట్లా అరే దీనికంటే రాజా సాబ్ చూడొచ్చు అనిపించింది నాకు. ఇది పోయి దురంధర్ చూస్తాం మళ్ళీ నేను 3 hours 14 minutes. కాదు, కొట్టాలి ఒక్కొక్కడిని. టికెట్ హైక్లు పెట్టారు కదా, ఇట్లా పెట్టినప్పుడు క్లాస్ పెట్టాలి. మీకు నచ్చకపోతే మీకు డిఫరెన్స్ అమౌంట్ ఇస్తామని చెప్పి. అంత బేకార్ ఉంది. వీళ్ళు టికెట్ హైక్లు ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళకి తెలుసు 2-3 days తర్వాత ఈ సినిమా పోతుంది అని చెప్పి, అందుకే పెట్టారు. ఉంటాయి జనాలు వస్తారు, ఉన్నారు కొంతమంది. అవునా, సరే అయితే ఓకే అండి. కనీసం ఎప్పుడైనా మ్యూజిక్ ఏం లేదండి, అసలు ఏముంది సినిమా మొత్తం బేస్ పెట్టారు తప్ప ఏం లేదు. ఎప్పుడు వస్తారు మళ్ళీ గెనతేద్దాను. ఈరోజు తీసాను గెనలో సినిమా చూసాను భయ్య. ఎస్ మాత్రం ఈ సినిమాలో తీశాడు భయ్య, మామూలు లేదు. నేను ఈ సినిమాకి వచ్చే ముందు మా లవర్ పెట్టింది ఒక కిస్సు, తీశాడు ఎస్, అంతే, మామూలు లేదు. ఎస్ యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కించాడు. సినిమాకి మాత్రం హైలైట్, సినిమాలో ఎస్ మాత్రం హైలైట్, ఇంకేమీ లేదు సినిమాలో. ఎస్ గారు మాత్రమే హైలైట్ ఈ సినిమాకి, అంతే. ఈ సినిమాలో మన చేతికి 5 ఏళ్ళు ఉంటాయి, ఈ సినిమాలో 5 హీరోలు ఉన్నారు, మామూలు హీరోలు. నయనతార మాత్రం అక్క క్యారెక్టర్ కుమ్మిసింది భయ్య. నిజంగా నాకు ఇష్టమైన పేపర్ సితారా తీసింది నయనతార, మామూలు లేదు. మూవీ కేక అంతే. అమ్మ బాబు ఏం గడ్డమన్నా, ఆయన చూసి నేను పెంచుకుని గడ్డమని. ఇది మాత్రం ఎస్ అభిమానం అన్న. మేము కేజీఎఫ్ చూసిన తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయాం, చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాం. ఈ సినిమా ఏదో ఉంటుంది అనుకున్నాను, సినిమాలో మాత్రం స్టోరీ అంతా ఏమి లేదన్న, తలనొప్పి సినిమా అంతే. యాక్టింగ్ పిచ్చి, యాక్టింగ్ పరంగా ఎస్ పిచ్చెక్కించాడు భయ్య, నిజంగా చెప్తున్నాను. ఈ సినిమాలో 5 మంది హీరోలు ఉంటారు భయ్య. నిజంగా నయనతార మాత్రం ఎస్కి అక్క కింద పర్ఫెక్ట్ గా జోడి కట్టింది నయనతార. సూపర్ ఉంది భయ్య సినిమా మాత్రం. నాకు మాత్రం ఎక్కడో లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చలేదు సినిమా. ఈ సినిమా మాత్రం యావరేజ్ 5.2. ఏం పర్పస్ అన్న, సినిమా చూసే కొద్ది అబ్బాబా. సినిమా కేజీఎఫ్ కన్నా దాంట్లో ఒక పావంతు కూడా సినిమా లేదు, అంతే. సినిమా మాత్రం ఎస్ కోసం వెళ్ళాలి మన సినిమా చూడడానికి. ఎస్ మాత్రం సినిమాలో హైలైట్, ఇంకేం లేదు సినిమాకి. లాస్ట్ కి సినిమా అయిపోయిందని చప్పుళ్ళు కొట్టారు, ఎందుకంటే సినిమా అయిపోయింది కాబట్టి. బాగుందని కాదు. స్టోరీ ఏంటి, నేను ఇప్పటికీ అడుగుతున్నా, స్టోరీ ఏంది స్టోరీ? టాక్సిక్ అంట, టార్చర్. అది టాక్సిక్ కాదు, టార్చర్, సీరియస్ టార్చర్. బొంగు కానీ ఏం లేదండి స్టోరీ. రాడ్ సినిమా, అసలు స్టోరీ ఉందంటే అది కూడా లేదు. లాస్ట్ కి ఏదో క్రిస్టోఫర్ నోలన్ లెవెల్లో ట్విస్ట్ అనుకున్నారు కానీ అది కూడా పోయింది. బొంగులో ట్విస్ట్, నేను ట్విస్ట్లు మామూలుగా చెప్పాను కానీ ఈ ట్విస్ట్ ఏంటంటే అది కూడా చెప్పాను నేను. మీరు వెళ్ళి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఏం లేదండి, టైం పాస్. హీరోయిన్స్ 4 హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైం లైన్ లో వస్తారు కానీ ఏం లేదు. హీరోయిన్స్ కి కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు, ఏం బాగాలేదండి. ఇక్కడ అందరు ఓవర్ యాక్షన్లే చేశారు, బయట ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, లోపల కూడా ఓవర్ యాక్షన్ చేశారు. ఏంటి డబల్ ట్రిపుల్ ఏం వర్కౌట్ కాలేదండి, చెప్తున్నా కదా. నాకు ఇంత పిచ్చి లేస్తుందంటే పొద్దున 5కి లేచి వచ్చిన, అంటే ఇక్కడ కాదు కానీ 5కి లేచినా. నేను ఎందుకు లేచినా ఏంటి, మంచిగా పడుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఏం లే, మ్యూజిక్ అని చెప్పి బేస్ ఎక్కువ పెట్టారు, బూ 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 అని సౌండ్ పెట్టారు తప్ప ఏం లే. మళ్ళీ మ్యూజిక్ అని చెప్పి ఏదో ఇంగ్లీష్ చాట్ జీపీటీలో పెట్టినట్టున్నారు, గివ్ మీ పాష్ ఇంగ్లీష్ వర్డ్స్ అవి పెట్టారు అంతే. మళ్ళీ డైలాగ్స్ కూడా అరే ఎంత ఇంగ్లీష్ వాడతారంటే, అసలు ఇది గోవాలో ఉందా పోర్చుగీస్ ఏవి. అన్నా ఇప్పుడే సినిమా ఉసిరా భయ, కేజీఎఫ్ హీరో తెలుసుగా మన ఎస్ అన్న. కేజీఎఫ్ కన్నా మించిపోయింది భయ. ఏంది భయ విజువల్స్ వండర్ భయ, వామ్మో ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయింది భయ థియేటర్ లో. ఇది కదా మనకు కావాల్సింది. ఎస్ అన్న భయ, ఆ ఎంట్రీ భయ, తుపాకీ, ఆ సిగరెట్ తాకుండా, ఆ స్మోక్ లా, ఇది కదా మనకు కావాల్సిన ఎఫెక్ట్ భయ. స్టోరీ భయ ఏం లేదు, మాఫియా డాన్ కావాలా, వాళ్ళక్క మాట, వాళ్ళక్క నయనతార మాఫియా డాన్ కావాలని ప్రతి ఒక్కరిని చంపుకుంటా నరుక్కుంటా పోతాడు భయ. అసలు ఈ ప్రతి సీన్ కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టినా కానీ వామ్మో చంపిడ్రా భయ, అదిరిపోయింది. అది వేరే లెవెల్లో ఉంది, నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా మాత్రం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న స్టోరీ, ఆ స్క్రీన్ ప్రజెంట్ మాత్రం బాగుంది. మెయిన్గా కూడా మిస్టేక్ బాగా అనిపించింది ఏంటంటే స్టోరీ సింక్ కాదు భయ. ఇప్పుడు ఒకటే నరకడం, చంపడం అండ్ రొమాన్స్ చేసింది భయ. అది 20+ కూడా చూడదు భయ సినిమాని. అంత రొమాన్స్ అంటే రోతా సినిమా అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. మెయిన్ అంటే కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్, అది ఎంత మంచి సినిమా అది. అసలు కేజీఎఫ్ తర్వాత ఎఫ్ సినిమా అని చెప్పుకోవచ్చు భయ, అంతా ఉంది భయ సినిమా. అంటే మనం ఎస్ గారిని ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం
అసలు ఆ చంపడాలు, ఆ నరకడాలు, ఆ కట్అవుట్ మాత్రం సూపర్. ముగ్గురు హీరోయిన్ పెట్టింది కా భయ్యా, ఏం రొమాన్స్ భయ్యా అది. అమ్మ ఎస్ అన్న వస్తాడు పోతూనే ఉంటాడు. అది ఇక చెప్పదా, అంత వేరే లెవెల్ రొమాన్స్ అన్నది. అసలు మనం ఏ సినిమాలు చూడలే నా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసినా, ఇలాంటి రొమాన్స్ సినిమా మాత్రం ఏడా చూడలే. మెయిన్ గా మాత్రం డైరెక్టర్ గారు మీ దగ్గర ఉన్న కసి మాత్రం సినిమాలో చూపించారు, బాగుంది. అసలు ఫీమేల్ డైరెక్టర్ ఆమె కసి మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఆమె కసి మాత్రం సినిమాలు చూపుతుంటే అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే కేజీఎఫ్ లో మన మదర్ సెంటిమెంట్ అంత, అంటే ఏదో క్లైమాక్స్ కూడా ఏదో ఉంటాను కూడా, క్లైమాక్స్ కూడా ఫైటింగ్ రొమాన్స్ పోతూనే ఉంటారు. ఇదే భయ స్టోరీ. లాస్ట్ కు డాన్ అవుతాడు, వాళ్ళ అక్క మాట నిలబెడతాడు. ఇదే సినిమా. కానీ భయ ఒకటి భయ, మన ఇడుముడి సినిమాని మాత్రం తొక్కకండి భయ. ఈ సినిమా వల్ల ఆ సినిమాకి థియేటర్ లేలే భయ. ఎంత మంచి సినిమా భయ. అసలు ఈ స్వామి శరణమయ్యప్ప ఆ సినిమాకి భయ, ఒక తండ్రి కూతురు సెంటిమెంటు, అలాంటి మంచి సినిమాకి భయ ఇలాంటి టాక్సీ రోత సినిమా దాన్ని తొక్కసిల్లు. దానికి బుక్ మై షోలో వస్తే 20 థియేటర్ కూడా లేవు, దీనికి 1000 థియేటర్ ఇచ్చిల్లు. ఇప్పుడు మన తెలుగు సినిమా కదా, ఎక్కడో కన్నడ సినిమాని తీసుకొచ్చి ఇంత లేపడం ఎందుకు, మన దాన్ని మనం లేపితే ఏంది. అది వారంలో 100 కోట్లు కూడా ఇంకో 300-500 కోట్లు కూడా అంత మంచి సినిమా భయ. అసలు ఈ సినిమాకి ఏడ్స్ కూడా వినాం, ఈ సినిమాకి ఎందుకు వచ్చామని అనుకుంటా పోతున్నా. అది బాధ అనిపించింది భయ. ఒక్క యష్ యాక్టింగ్ తప్ప సినిమాలో ఏమి లేదు. ఒక గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ యష్ యాక్టింగ్ తప్ప సినిమాలో మనం చెప్పుకోదాకా చూసే విధంగా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అదంతా రొమాన్స్ అనో లేదంటే ఆ యాక్షన్ ఫైట్ లో ఒక 2-1 అలా వచ్చారు వెళ్ళిపోయి, కానీ సెకండ్ హాఫ్ మరీ దారుణం అన్న. ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. నిజంగా చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలు ఇలాంటి సినిమాని చూసి నేను చాలా అంటే చాలా తలపోటు అన్న సినిమా. ఒకటే మొక్క తలపోటు సినిమా. మీకు ఇరుముడికి ఇంకో 2-3 సార్లు వెళ్ళినా పర్వాలేదేమో, కానీ టాక్సిక్ వస్తే మాత్రం ఖచ్చితంగా భయం నుంచి లేచి వచ్చేస్తారు. నిజంగా క్లైమాక్స్ ఇంకో 5 నిమిషాలు ఉన్నట్టుగా ఉంది, మేము బయటకు వచ్చేసాం అన్నమాట. అంత దారుణంగా అనిపించింది. ఇంకా బీజిఎం అంటారా, బీజిఎం బాగానే కొట్టాడు. అక్కడక్కడ ఎలివేషన్ అంటే అవసరం లేని, అంటే పనికి వచ్చే చోట కాకుండా పనికిరాని చోట ఎలివేషన్లో అంటే 5 హీరోలు పెట్టిన గొప్పే, కానీ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎటు వచ్చి నయనతార క్యారెక్టర్ అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది తప్ప మిగతాదంతా వేస్ట్ అన్న సినిమా. ఇంకా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ కోసం చెప్పుకుంటే స్క్రీన్ ప్లే ఎందుకు చాలా నీరసం అన్నమాట. నిజంగా చెప్తున్నాను, యశ్ ఏదో తప్పు చేయడం ముందు తిట్టుకున్నారు, కానీ నిజంగా చెప్తున్నాను నిజంగానే ఆవిడ ఇంకా తిట్టుకుంటారు సినిమా తర్వాత. ఉన్న ఇమేజ్ ని కాపాడుకోలేక ఏమేమో చేయలేక పిచ్చి చేసినట్టు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే తల పోటు అనమాట. అంటే ఎందుకు వెళ్తుందో, ఎందుకు సీన్స్ వస్తున్నాయి, ఎవ్రీ సీన్ కూడా డ్రింక్ అండ్ రొమాన్స్ లేకుండా ఒక్క సీన్ కూడా లేదు. దీని రెగ్యులర్ ఆడియన్స్ కనీసం ఒకసారి ఏదో సరదాగా యశ్ కోసం చూద్దామన్నా సరే మనం భరించుకోవాల్సి వస్తుంది. నిజంగా 3 గంటల సేపు 14 నిమిషాలు 3 గంటల 14 నిమిషాలు తల పోటు అనమాట. అన్న ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టిన అయితే మాత్రం సినిమాకి రావద్దు డెఫినెట్ గా. ఎందుకంటే సినిమాలో స్టోరీ అయితే ఏదైతే ఉందో ఆ స్టోరీ ఇంకో 10 సార్లు ఈ సినిమా చూసినా కూడా అర్థం కాదు డెఫినెట్ గా. కానీ ఏంటంటే హైలైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, లొకేషన్స్ బాగున్నాయి అండ్ డబుల్ క్యారెక్టర్ చేసిన యశ్ అంటే పర్ఫార్మెన్స్ గురించి అయితే ఏమాత్రం చెప్పగలేదు. సూపర్ ఉంది. అసలు డైలాగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ సెన్సార్ కటింగ్ వల్ల ఏందో తెలియదు, కానీ సీన్స్ అయితే మరి వల్గర్గా ఉంటాయేమో చాలా మంది ట్రైలర్లో టీజర్లో చూసి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో అయితే అలాంటివి ఏమీ లేవు, మొత్తం కట్ చేసేసినట్టున్నారు. సో ఓటీటీలో వస్తే ఏమైనా ఉండొచ్చు ఏమో, కానీ థియేటర్ అయితే మాత్రం హ్యాపీగా అందరూ వచ్చి చూడొచ్చు. కాకపోతే ఫ్యామిలీతో చూడొచ్చు భయ్య. కాకపోతే ఏంటంటే సినిమా 10 సార్లు చూసినా కూడా అర్థం కాదు మెయిన్. ఎందుకంటే నాకైతే ఒక ఉపేంద్ర సినిమా గుర్తొచ్చింది. మేడం డైరెక్టర్ గారు మేడం ఎందుకు తీశారు మేడం సినిమా నాకైతే అర్థం కాలేదు ఇప్పటికే. అంటే ఇంకో 4 సార్లు కాదు 10 సార్లు చూసినా కూడా ఈ స్టోరీ అర్థం కాదు. పిచ్చి దెబ్బింది భయ్య, నిజం చెప్తున్నా, పిచ్చి దెబ్బింది. యశ్ కోసం అయితే నేను వచ్చాను ఫ్యాన్గా. ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కొడుకు క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా 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 ల్యాగ్ చేసేసినట్టు అనిపించింది. సో ఓవరాల్గా సినిమా ఒక్కసారి చూడొచ్చు, అంటే ఒకసారి చూసిన అర్థం కాదు, కానీ ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే యశ్ కోసం జస్ట్ రాకీ బాయ్ని చూడాలనుకుంటే మాత్రం సినిమా చూడొచ్చు. ఆ గెటప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అంటే కాస్ట్యూమ్ డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్షన్ అయితే మాత్రం ఓకే అనిపించింది. అంటే స్టోరీ మాత్రం మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సినిమా కావాల్సిన స్టోరీ అది లేదన్న సినిమాకి, అంతే మెయిన్. లేదు ఇరుముడినే ఆడుతుంది డెఫినెట్గా. ఎందుకంటే సినిమా ఒక్కసారి చూస్తారు, యూత్ కూడా అర్థం కాదు భయ్య. సినిమా ఏంటంటే యూత్ కూడా అర్థం కాదు. సో ఇంకా ఫ్యామిలీస్ లేడీస్ వస్తే మాత్రం మెంటల్కి పోతే వాళ్ళు మాక్సిమం చూడలేరు. అండ్ వల్గర్ సీన్స్ అయితే లేవు, వల్గర్ సీన్స్ ఉంటాయని ఆలోచించి థియేటర్ రాకుండా మాత్రం మానొద్దు. సినిమా చూడండి, ఫైట్స్ హైలైట్ ఉన్నాయి, లొకేషన్స్ హైలైట్ ఉన్నాయి. యశ్ క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక డాన్గా చాలా బాగా చేశారంటే చాలా బాగుంది. సో స్టోరీలు దమ్ము లేకపోవడం వల్ల సినిమా అనేది కొంచెం వీక్ అయిందని చెప్పవచ్చు. ఓకే అన్న, నిజం చెప్పాలంటే ఇది టాక్సిక్ సినిమా కాదు, ఒక పెద్ద టార్చర్ సినిమా అనమాట. అంటే సినిమాలో యశ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, యశ్ గారి క్యారెక్టర్ బాగుంది, యశ్ గారి యాక్షన్ సీన్స్ అవన్నీ బాగున్నాయి. కానీ స్టోరీ మాత్రం అసలు ఏం అర్థం కాలేదన్న. అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి, వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ వాళ్ళ ఇంట్రో కానీ అసలు ఏం సరిగ్గా సెట్ కాలేదు. ఇంకా స్క్రీన్ ప్లే కూడా కొంచెం చాలా స్లోగా ఉంది. అంటే 3 అవర్స్ మూవీ అనమాట. స్టార్టింగ్ నుంచి మనకి ఏదైనా ఎంగేజింగ్ గా తీసుకెళ్తే బాగుంది అనిపిస్తుంది, కానీ మొత్తం అసలు నిద్రనే వచ్చేసింది నా సినిమా మొత్తంలో. అంటే 400 రూపీస్ టికెట్ ఎందుకో తెలియదు, వేస్ట్ నిజంగా. ఇంకోటి సినిమా బడ్జెట్ కూడా 500 కోట్లు అని చెప్పి విన్నాను. అది కూడా అసలు అంటే సినిమాలో కనిపించింది, ఆ బడ్జెట్ కనిపించింది, కానీ అసలు సినిమాకి
పర్ఫెక్ట్ వాల్యూ అనేది మాత్రం చెప్పలేదు డైరెక్టర్ గారు. నాకైతే సినిమా నిజంగా ఎందుకో పోయిందని అనిపిస్తుంది అన్న. అంటే థియేటర్కి అందరు వెళ్ళి సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు, కానీ ఇక్కడ మాత్రం సినిమాకి థియేటర్లో పడుకోవడానికి వెళ్తున్నారు అయితే అనిపించింది అన్న. అంతే అన్న, 4-5 హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా సరిగ్గా లేదు. అంటే జస్ట్ రొమాన్సిక్ కి కానీ అబ్బాయిలు అమ్మాయిలు కలుసుకోవడం కానీ ఇవే ఉన్నాయి అన్నమాట. యష్ గారు అయితే అసలు మామూలు ఆటగాడు కాదు. ఈ సీన్లో అయితే అవే అలానే అనిపించింది. స్టార్టింగ్ కార్లో వచ్చే సీన్ నుంచి ఎండింగ్ వరకు అయితే అలానే అనిపించింది. అంటే నేను 3 గంటల్లో ఏదైనా సీన్ అర్థమవుతుందేమో అనుకున్నా, కానీ నాకు ఒక్క సీన్ కూడా అర్థం కాలేదు. ఎందుకంటే సినిమా అసలు ఏం లేదన్న, సినిమానే లేదు అసలు. అంతే అన్న, పక్కా వేస్ట్ అన్న, నిజంగా చెప్తున్నా కదా. నేను 100కి 500% చెప్తాను. ఇరుముడికి టికెట్లు ఇవ్వడం, ఇరుముడికి థియేటర్లు ఇవ్వడం చాలా అంటే చాలా బెస్ట్. నేను మీ అందరికి కూడా చెప్తున్నా, టాక్సిక్ సినిమా అస్సలు చూడకండి భయ్య, ఎందుకంటే మీకు పెద్ద టార్చర్ సినిమా అది. ఇరుముడి సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. సో అంతే అన్న, థ్యాంక్ యూ. చాలా సూపర్ అమ్మా సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అమ్మా. మన యస్ గారు దొల్లగొట్టేశారమ్మా, చాలా బాగుందమ్మా. ఓకే రేటింగ్ మీ ఇష్టం వేసుకోండి, మీరు వేసుకోండి, మాటలు లేవు. రేటింగ్ మాత్రం మీ ఇష్టం, మీకు ఇచ్చాను అవకాశం. సినిమా మాత్రం చాలా బాగుంది. దాంట్లో ఏంటంటే మొత్తం యాక్షన్ మూవీ అనమాట. యాక్షన్, ఆ ఫైట్లు కానీ, ఆ గన్న కాల్పుడు కానీ ఆ కాలస్తా ఉంటే ఏనా వంచినట్టుగా ఉన్నది. కానీ ఆ కాల్పులు చూస్తుంటే ఆ లోపల నుండి బుల్లెట్స్ అనమాట బయటకు వచ్చేసాయి. చూడండి, బుల్లెట్స్ అనమాట. ఫస్ట్ గన్ ఆడుతాడు, చిన్న గన్ను, దాంట్లో బయటకు వచ్చేసాయి. జస్ట్ మిషన్ మాకు తగిలిపోయింది బుల్లెట్లు. అతను పెద్ద గన్ను తీస్తాడు. లేదు, సినిమా థియేటర్ లో వాళ్ళు బొక్కబడి బయటకు వచ్చేసాయి. ఈ మాత్రం చాలా బాగుంది. బుల్లెట్ జస్ట్ మిస్, మా కుర్చీ తల్లి బొక్క పడిపోయింది. అమ్మో, నా ప్యానాలు బోను ఒక్క రామ్ మిస్ అనమాట. కానీ మామూలుగా కాల్చట్లేదు, అంతే. మొత్తం మాత్రం అంతే, మొత్తం క్లాస్ అనమాట. ఇది క్లాసు, మాసోలు కాదు, ఓర్ క్లాసు. ఎస్ క్యారెక్టర్ అంటే హీరో, ఆయన హీరో అనమాట. ఫైట్ హీరో అనమాట. ఆయన ఆ 6 ప్యాక్ తర్వాత తందానే తానే నాన్న ఉంటది. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తందానే తానే నానే ఆ చుప్పచక్కడ ఉంది, భలే ఉందబ్బా. కుర్రాళ్ళకి మాత్రం చంపచక్కడ ఊపు అనమాట. ఒక్కరు కాదు, చాలా మంది ఇట్లాంటి చూడాలి కదా కుర్రోళ్ళు అంటే. చాలా బాగుంది అనమాట సినిమా మాత్రం. కానీ మినిమం ఏంటంటే క్లాస్ వాళ్ళకే ఈ సినిమా, క్లాస్ వాళ్ళకే కానీ మాస్ వాళ్ళకి కొంచెం అర్థం కాదు. క్లాస్ వాళ్ళకి మాత్రం అర్థం చేసుకుంటే మంచి కాన్సెప్ట్ ఉంది, చాలా బాగుంది అనమాట. అన్న టాక్సిక్ పేరు తగ్గట్టే ఉందన్న సినిమా, చాలా టాక్సిక్ ఉంది. క్యాప్షన్ ఏమో ఉండే కదా, ఫెయిరీ టైల్ ఫర్ గ్రోనప్స్ అని చెప్పి. అన్న ఫెయిరీ టైల్ కాదన్న, ఇది నైట్ మేర్ ఫర్ గ్రోనప్స్, అడల్ట్స్, చిల్డ్రన్ అందరూ అన్న. అసలు ఈ సినిమా ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయిందని చెప్పి మర్చిపోతే బాగుండు. నా మైండ్ అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, అంత చిరాకులో ఉన్నా. నేను పొద్దున్న స్టోరీయే లేదు, స్టోరీలో ఏం నచ్చలేదు కాదు, స్టోరీయే లేదు అసలు. లాగ్ ఉంది సినిమా మొత్తం. ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. వస్తున్నారు, చంపుకుంటున్నారు, ఏ గ్యాంగ్ వస్తుంది, ఎందుకు చంపుతున్నారు, ఎవరిని చంపుతున్నారు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎస్జే సూర్య ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో, వస్తాడు చచ్చాడు రిపీట్ అని. ఇట్లా ఒక డైలాగ్ చెప్తాను నేను ఈ సినిమాకి, వస్తాడు వేస్తాడు చంపుతాడు రిపీటు, అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. వేస్తాడంటే అదే మరి. పోనీ లేదా అడల్టరేటెడ్ రొమాన్స్ చూసుకోవడానికి ఇంట్లో కూర్చొని VPN ఆన్ చేసుకోవచ్చు కదన్నా. ఇంత దూరం సినిమాకి రావడం ఎందుకు? నో, దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ మూవీ. అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లు పెట్టేసి టికెట్ రేట్లు పెంచేసి ఆ టికెట్ రేట్లు మా మీద రుద్దేసి ఆ కలెక్షన్ లేవో 2-3 రోజుల్లో, 2-3 రోజులు కావు కదా, నెక్స్ట్ షో నుంచి ఇప్పుడు సినిమా టప్పా కట్టేస్తుంది, డౌట్ లేదు. స్క్రీన్లు అన్నీ తగ్గిపోతాయి. అంతమంది హీరోయిన్లు చెప్పినా కదన్నా మీకు డైలాగు, వస్తాడు వేస్తాడు సిగరెట్ తాగుతాడు రిపీటు, అంతే. అందుకని అంతమంది హీరోయిన్లు అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎంతకని చూస్తామన్నా మేమైనా కూడా. పోనీ ఆ ఏజ్డ్ ఏమైనా చూపిస్తున్నారా అంటే చూపియరు. ఏడ వర్కౌట్ అవుతుంది, వద్దు. ఇక సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకా వెళ్తాయి. ఆ రవి బసూర్ ఏం కొట్టినా ఎన్ని కొట్టినా నాకు KGF కనిపిస్తుంది, KGF వినిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్రాపర్గా లేదు, స్టోరీకి తగ్గట్టు తీసుకెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వాల్వ్ కాము. సో వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కొట్టినా ఎంత లేపినా అది మనం కనెక్ట్ కాము. కరెక్ట్ కాదన్న, అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనే దిల్ రాజు గారే ఇంతకుముందు అన్న స్టేట్మెంటే అది.
తెలుగు సినిమా వచ్చినప్పుడు వేరే డబ్బింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు స్క్రీన్లు ఇవ్వడము అని చెప్పి ఇప్పుడు ఆయన చేసిన పని ఏంది, మన సినిమా ఉంటుండగా తీసేసి స్క్రీన్లు తగ్గించి ఇప్పుడు స్క్రీన్లు పెంచేసి టికెట్ రేట్లు పెంచేశారు. అంటే బేసిక్గా వాళ్ళకు కూడా తెలుసు సినిమా వర్కౌట్ కాదని టికెట్ రేట్లు పెంచేశారు. డోంట్ వరీ, సెకండ్ షో నుంచే మనకి సినిమా ఫట్ అయిపోద్ది. ఇరుముడి సేఫ్ కాదండి, అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంకా సినిమా. అసలు 2026లో ఏ సినిమా చేయలేని ఘనత ఈ 2 సినిమాలు సాధించాయి. ఒకటేమో జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది మన రవన్నది, ఇంకోటేమో థియేటర్కి ఎందుకు రావద్దో చూపిస్తుంది మన కేజీఎఫ్ హీరో యష్ది. అది నాకు ఆయన పేరు తలుచుకుంటే కూడా కేజీఎఫే గుర్తొస్తుంది. కేజీఎఫ్ తప్ప ఇంకో సినిమా చేయడం ఆయన నాకు తెలిసి. ఇంకా ఎలా ఉందని అడగండి, ఎంత తలనొప్పి అని అడగన్నా. 2 పారాసెటమాల్ తీసుకొని వచ్చినా కూడా తలనొప్పి తగ్గదు, 2 బీర్లు వేసినా కూడా తగ్గదు. ఇంత వరస్ట్ సినిమాకి టికెట్ రేట్లు పెంచి కూడా మళ్ళీ జనాల్ని మింగడం అవసరమా అంటారు. ఆ సినిమా రేట్లో ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని, ఇంకా ఎలాంటి సినిమా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా మేము టికెట్ రేట్లు పెంచమన్నారు. 3 సినిమాకు 300 తీసుకొని ఈ సినిమాకు 400 ఎట్లా తీసుకుంటున్నారు? ఏంటంటే మీ చేతిలో చట్టాలు ఉన్నాయని మీకు నచ్చినట్టు చేసేసుకుంటారా? ఇప్పుడిప్పుడే సినిమాకి చూడడానికి జనాలు థియేటర్కి వస్తున్నారు, మళ్ళీ నెట్ఫ్లిక్స్కి అలవాటు చేయటట్టు మీరే చేస్తున్నారు. పనికి మాలిన సినిమాకి 400 ఎందుకు వేస్ట్? ఇక్కడ 400తో మేము ప్రెస్టేషన్ అవుతుంటే బెంగళూరులో 2000 తీసుకుంటున్నారు సినిమా టికెట్కి. అది చాలా వరస్ట్ అనమాట. కంపల్సరీగా ఆడియన్స్ అయితే గీతాదాస్ ఇంటిపైకి వెళ్తారు కంపల్సరీగా. ఇంత వరస్ట్, ఒక సబ్జెక్ట్ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక ఎడిటింగ్ లేదు. అసలు సబ్జెక్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి సినిమాలో చెప్పండి? అసలు కాన్సెప్టే లేదు సినిమాకి. కొన్ని దీని బదులు ఇంటర్వ్యూలో వచ్చే యాడ్సే బాగున్నాయి అనిపిస్తుంది సినిమాలో. అసలు హీరోయిన్ క్యారెక్టర్స్కి ఆ హీరోయిన్ అట్లీస్ట్ లాస్ట్ వరకు కూడా ఉంచలేదు. కొన్ని నయనతారని కూడా లాస్ట్ వరకు ఉంచలేదు. అసలు ఆమెకి డైరెక్ట్ అని రాదు. ఈ సినిమాతో ఎవరైతే అవకాశాలు ఇవ్వరు, అక్కడ ఉండే ఎవరు అవకాశాలు లేని ఉపేంద్ర ఎవరు ఉంటారు, ఆయన కూడా ఈమెకైతే డేట్స్ ఇవ్వడు 100%. 100% తప్ప. నాది ఇడుముడే ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లలు ఫ్యామిలీ ఆడపిల్లని పెంచే ప్రతి తండ్రి సినిమాకి వస్తున్నాడు, స్వామి మాలేసే ప్రతి వాడు సినిమాకి వచ్చి చూస్తున్నాడు. అలాంటి సినిమానికి ఖాళీ చేయించి ₹10 సినిమా కోసం స్క్రీన్లు ఖాళీ చేయించి ఇస్తారా? ఎంత అమానుషం అంటే మీరు చేసిన తప్పుకు మీరే అనుభవిస్తారు శిక్ష. మల్లారెడ్డి మీరు ఏం చూసుకొని ప్రమోషన్ చేశారు సార్? 2000 కోట్లు. ఇప్పుడు దీనికి 100 కోట్లు వస్తుంది, మీరు 2000 కోట్లు ఇవ్వండి. 100 కోట్లు అవుతుంది. ఇంత వరస్ట్గా సినిమాకి మల్లారెడ్డి లాంటి వ్యక్తి ప్రమోషన్ చేయడం ఇంకా చండాలము. పాలమ్మిన పువ్వులమ్మిన అంటా కదా, ఈ సినిమాకి ఎందుకు ప్రమోషన్ చేసినాం? ఆడి కార్కి 0s 4 ఉంటాయి, ఈ సినిమాకి 5 0s ఉన్నాయి. తాగడానికి అసలు ఎందుకు తాగుతున్నాడో తెలుద్దాం, ఎందుకు తింటున్నాడో తెలుద్దాం. రెండో విషయం ఏంటంటే డైరెక్టర్ గారు తీసుకున్న విధానం అసలు బాగోలేదు. అసలు ఆవిడ ఒక సమాజానికి, ఒక లేడీ డైరెక్టర్ ఉండి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. ఇది మెసేజ్ కాదు కదా, ఇంకంతకు మించి అయితే ఏమీ కనపడలేదు. దీని మీద ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ సినిమా చాలా బాగుంది, అదే బెస్ట్ అనిపించింది. దీని మీద నా భాషలో చెప్పాలంటే ఇది ఒక నెంబర్ 1 రొట్ట సినిమా. ఇలాంటి రొట్ట సినిమా మళ్ళీ మనం చూడలేము, అంత ఘోరంగా ఉంది. డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే యశ్ గారికి కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వచ్చేసారు అలా అని చెప్పేసి అందరూ ఆదరించేస్తారని చెప్పి తీసుకుంది. ఏమో నడదు సినిమా, ఎవరు ఆపొద్దు దయచేసి అందరూ వెళ్ళండి. సినిమా సాయంత్రానికి ఆగిపోదు, సాయంత్రానికి ఆగిపోదు సినిమా. మీరేం కంగారు పడవసరం లేదు. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం కనపడలేదు. ఆ లాస్ట్లో తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకున్నా, వాళ్ళు ఎందుకు కొట్టుకున్నా తెలుదు. ఆ ఇమాజినేషన్ ఏంటో తెలుదు, అది ఏం జరుగుతుందో తెలుదు అసలు. అన్నా నయనతార అక్క కాబట్టి బతికిపోయింది, లేదా మనోడు కూడా అక్క నయనతార సిస్టర్ క్యారెక్టర్ చేసింది బతికిపోయింది. కానీ సరే ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే మైనస్ సినిమా అయితే అవుట్ ఆఫ్ రేటింగ్ 1 ఇవ్వచ్చు, అది కూడా ఎస్ గారి కోసమే, అంతమంది చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. ఇరుముడి దేవుడి సినిమా మంచి డివోషనల్ మూవీ, చాలా బాగుంది, నేను చూడడం జరిగింది. కానీ దిల్ రాజు గారు చాలా పొరపాటు చేశారు. ఎందుకంటే ఒక 80-85% అంటే ఈ సినిమాకి ఇచ్చేసుకుని మిగతా 15% ఇచ్చారు. కానీ ఆయన తీసుకున్న విధానంలో కొంచెం వరకు విమర్శలు వచ్చినాయి. కానీ సినిమాని స్టోరీ బాగుంటే అందరూ ఆదరిస్తారు. ఇరుముడి ఆదరించడానికి కారణం ఏంటి? సెంటిమెంటల్గా డివోషనల్గా పండింది కూడా తీసుకెళ్లారు. ఇందులో నువ్వే మెసేజ్ ఇచ్చావు? అలాగే ఒకసారి చూస్తారు, రెండోసారి చూసి సినిమా కాదు. అదే ఇరుముడి అయితే 2-3 సార్లు రిపీటెడ్గా చూడొచ్చు. ఇది ఒకసారి చూడడానికి ఇబ్బందిగా ఉంది, అంత ఘోరమైన సినిమా. మళ్ళీ ఈ మధ్యకాలం ఇలాంటి సినిమా చూడలేదు, రాదు కూడా. రాజాసాబ్ సినిమా తర్వాత అంత ఘోరమైన సినిమా ఇదే, కానీ దీని మీద అదే బాగుంది అనిపించింది. ఏది ఏమైనా అవుట్ ఆఫ్ రేటింగ్ 1 వరకు ఇవ్వచ్చు, అంతమించి ఇచ్చేది ఏం కాదు సినిమా. థ్యాంక్ యూ. ఓకే సినిమా ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది. డైలాగ్స్ మెయిన్గా డబ్బింగ్ ప్రాబ్లం అయింది సినిమాలో. డబ్బింగ్ అంత వర్కౌట్ అవ్వలేదు. అది ప్రాపర్గా ఉంటే సినిమా ఎలా ఉండేదో మరి. ఆ డైలాగ్స్ ఎలా రాశారంటే మన తెలుగు ఆడియన్స్కి నిద్ర వచ్చేలా రాశారు. పడుకుని లేచిన అదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంత స్లో డైలాగ్ నెరేటివ్ ఉంది. బట్ స్క్రీన్ ప్లే టిపికల్ స్క్రీన్ ప్లే. ఇది అర్థం కావాలంటే మనకి అదే స్క్రీన్ ప్లే అర్థం కావాలి మెయిన్.
ఏంటి తండ్రి కొడుకులు ఏంటి వాళ్ళిద్దరు గొడవ ఏంటి ఉంది, స్టోరీ ఉంది. స్టోరీ లేకుండా సినిమా ఎందుకు తీస్తారు? కానీ యష్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. నయనతార గారు అండ్ రుక్మిణి వసంత్ గారు సర్ప్రైజింగ్ క్యారెక్టర్ సినిమాలో. అండ్ కియారా అద్వానీ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బట్ వన్ మ్యాన్ షో. యష్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టరైజేషన్స్లో వన్ మ్యాన్ షో అనమాట. సో ఇద్దరిలాగా చాలా బాగా చేశాడు. ఇద్దరి మధ్యన ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, అది బాగుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ చాలా చాలా బాగుంది. కానీ ట్విస్ట్ అర్థం చేసుకోవడానికి అంత 3 గంటలు వెయిట్ చేయాలా అనే లెంతీ ల్యాగ్ ఉంది కదా, అదే కొంచెం ఇబ్బంది. సో ఆ ల్యాగ్ ఏమన్నా కట్ చేస్తే బెటర్. 3 గంటల సినిమా అక్కర్లే ఎంత నెరేటివ్ చెప్పడానికి కోసం. సో అది ఏమన్నా ట్రిమ్ చేయగలిగితే బాగుంటుంది అనిపించింది. సో ఓవరాల్ సినిమా గుడ్, చూడొచ్చు. వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్.